హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2018లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే చాణక్య తంత్రం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక కూరగాయలు అమ్మే వ్యక్తి తన కూతుర్ని ఆ కూరగాయలు అమ్మే బండి మీద కూర్చోబెట్టి చాలా ఆనందంగా మాటలు చెప్తూ వస్తూ ఉంటాడు. అదే సమయంలో అరుంధతి అనే ఒక లాయర్ కారులో వెళుతూ ఉండగా ఆ అరుంధతిని చంపాలి అని ఒక లారీ వచ్చి అరుంధతి కారుని గుద్ది లోయలోకి తోయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఆ లారీలో ఉన్న వ్యక్తి చూసి ఆ కూరగాయల బండిని కూడా గుద్దడంతో ఆ కూరగాయలు అమ్మే వ్యక్తి కూతురు కూడా లోయలో పడబోతూ ఉంటుంది. దాంతో ఆ వ్యక్తి తన కూతుర్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరోపక్క అరుంధతి కూడా బయటపడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే ఆ సమయంలో కూరగాయలు అమ్మే వ్యక్తి కూతురు కింద పడిపోవడంతో తను చాలా ఏడుస్తూ ఉంటాడు. అదే సమయంలో అరుంధతి కూడా బయటికి రావడానికి చాలా ప్రయత్నిస్తుంది. కానీ ఇంక మనం బయటికి రాలేము అని తెలుసుకుని చాలా ఇంపార్టెంట్ విషయాన్ని తన దగ్గర ఉన్న ఐఫోన్ లో రికార్డ్ చేసి దాన్ని బయటికి విసిరేస్తుంది. దాంతో ఫోన్ డైరెక్ట్ గా కూరగాయలు అమ్మే ఆ వ్యక్తి దగ్గర వచ్చి పడుతుంది. అదే సమయంలో ఆ లారీ మళ్ళీ ఆ అరుంధతి కారుని గుద్దడంతో అరుంధతి కూడా లోయలో పడి చనిపోతుంది. ఖచ్చితంగా మరో పక్క క్రిమినాలజీలో డిగ్రీ పూర్తి చేసినటువంటి అర్జున్ ఎలాగైనా డిటెక్టివ్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటాడు. దాంతో అర్జున్ ఫాదర్ సిటీలో ఒక డిటెక్టివ్ ఏజెన్సీతో మాట్లాడి ఉండడంతో అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వడానికి బయలుదేరుతూ తన అమ్మ చనిపోయి ఉండడంతో తన అమ్మ ఫోటో దగ్గర దండం పెట్టుకుని తన ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మరో పక్క అర్జున్ ఫ్రెండ్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో అర్జున్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి అర్జున్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళుతున్నటువంటి అక్సా ఐ అనే డిటెక్టివ్ ఏజెన్సీ ఆఫీస్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అర్జున్ వెంటనే లోపలికి వెళ్ళగా అక్కడ అర్జున్ని ఇంటర్వ్యూ చేయడానికి ఐశ్వర్య ఉంటుంది. ఐశ్వర్య అర్జున్ని చాలా ప్రశ్నలు వేస్తుంది. కానీ ఈ అర్జున్ చాలా తెలివిగా సమాధానాలు చెప్తూ ఉంటాడు. ఐశ్వర్య వెంటనే ఆ అర్జున్ తెలివితేటలకి మెచ్చుకుని వెంటనే తనకు ఒక ఫైల్ ఇచ్చి ఇందులో ఉన్న వ్యక్తుల డీటెయిల్స్ నువ్వు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కనుక్కోవాలి అని అంటుంది. దానికి అర్జున్ మాట్లాడుతూ ఎందుకు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ డీటెయిల్స్ ని తెలుసుకోవాలి అని అంటాడు. ఐశ్వర్య అర్జున్ ని చూసి వీళ్ళు పనిచేస్తున్న కంపెనీలో వీళ్ళు కరెక్ట్ గానే పనిచేస్తున్నారా లేదా, వాళ్ళ కంపెనీ సీక్రెట్స్ వేరే కంపెనీ వాళ్ళకి చెప్పేస్తున్నారేమో అని వీళ్ళు వర్క్ చేస్తున్న కంపెనీ వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. అందుకే ఆ కంపెనీ ఈ పని మనకు అప్పచెప్పింది. సో నేను ఎవరి గురించి అయితే నీకు చెప్తానో వాళ్ళ డీటెయిల్స్ నువ్వు క్లియర్ గా కలెక్ట్ చేసి మన ఆఫీస్ లో సబ్మిట్ చెయ్యాలి. అదే నీ పని అని అంటుంది. దానికి ఆ అర్జున్ కూడా ఒప్పుకుంటాడు. మొదటగా అర్జున్ కి ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పి వీళ్ళ గురించి డీటెయిల్స్ కనుక్కోమని చెప్పి ఉంటారు. వారిలో మొదటి వ్యక్తి పేరు విజయ్. తను ఒక పార్సిల్ సర్వీస్ లో పని చేస్తూ ఉంటాడు. రెండో వ్యక్తి ఒక బాక్సింగ్ కోచ్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అర్జున్ వీళ్ళిద్దరిని కూడా చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఏ టైంలో ఏ పని చేస్తుంటారు, ఏ టైంలో ఎక్కడికి వెళుతూ ఉంటారు, వాళ్ళు ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడుతున్నారో ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా కలెక్ట్ చేస్తాడు. అలా చాలా తక్కువ సమయంలోనే అర్జున్ విజయ్ మరియు ఆ బాక్సింగ్ కోచ్ గురించి డీటెయిల్స్ మొత్తం కనుక్కొని ఆఫీస్ లో సబ్మిట్ చేస్తాడు. దాంతో ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంత త్వరగా ఇంత డీటెయిల్స్ ని కలెక్ట్ చేసావా అని ఆఫీస్ లో వర్క్ చేస్తున్న అందరూ కూడా షాక్ అయ్యి ఆ అర్జున్ ని అభినందిస్తూ ఉంటారు. అది చూసిన ఐశ్వర్య కూడా ఆ అర్జున్ ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యి నువ్వు ఇంత తొందరగా ఈ డీటెయిల్స్ ని కలెక్ట్ చేస్తావని నేను అనుకోలేదు అని వెంటనే మరో ఇద్దరు డీటెయిల్స్ ని కూడా కలెక్ట్ చేయమని చెప్తుంది. అదే సమయంలో అర్జున్ ఫ్రెండ్ అర్జున్ ని చూసి నువ్వు డిటెక్టివ్ కదా, అసలు నీ పని ఏమిటి అని అడుగుతాడు. దానికి అర్జున్ వీడు నా ఫ్రెండే కదా, వీడికి నిజం చెప్పవచ్చు అని నాకు మా ఆఫీస్ లో కొంతమంది వ్యక్తుల డీటెయిల్స్ ని కలెక్ట్ చేయమని చెప్పారు. ప్రజెంట్ నేను అదే పని చేస్తున్నాను అని అంటాడు. ఆ మాటలు విన్న అర్జున్ ఫ్రెండ్ వేరే వ్యక్తుల గురించి డీటెయిల్స్ ని కలెక్ట్ చేస్తున్నావా, అసలు అదేం పని అంటూ ఉంటాడు. అయినప్పటికీ అర్జున్ మాత్రం తన ఫ్రెండ్ అన్న మాటల్ని ఏమీ పట్టించుకోకుండా ఐశ్వర్య ఇచ్చినటువంటి మూడో వ్యక్తి గురించి కూడా ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. ఆ వ్యక్తి తన ఇంటికి అమ్మాయిల్ని తీసుకుని వచ్చి వాళ్ళతో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అంటే తను చాలా అమ్మాయిల పిచ్చోడై ఉంటాడు. నాలుగో వ్యక్తి దెయ్యాలకి చాలా భయపడుతూ ఉంటాడు. అర్జున్ చాలా తెలివిగా ఒక స్వామీజీ లాగా గెటప్ మార్చుకుని ఆ నాలుగో వ్యక్తి దగ్గరికి వెళ్లి మీ ఇంట్లో నిజంగానే దెయ్యం ఉంది, పూజ చేసి దాన్ని బయటికి పంపించాలి అని మాయ మాటలు చెప్పి ఆ వ్యక్తికి తెలియకుండా ఆ ఇంట్లో సీక్రెట్ కెమెరాస్ ని సీక్రెట్ మైక్స్ ని పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా అర్జున్ బయటకు వచ్చి తన గెటప్ మొత్తం విప్పేస్తూ ఉండగా దూరం నుంచి ఆండ్రియా అనే ఒక అమ్మాయి చూస్తూ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నట్లుగా చూస్తూ ఉంటుంది. అర్జున్ ఆ అమ్మాయిని చూసి ఏం చూస్తున్నావు, అక్కడి నుంచి వెళ్ళు నరవడంతో ఆండ్రియా కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అలా అర్జున్ కలెక్ట్ చేసిన డీటెయిల్స్ మొత్తం తీసుకుని వెళ్లి ఆఫీస్ లో ఇవ్వగా ఐశ్వర్య కూడా అర్జున్ ని చూసి ఇంప్రెస్ అవుతుంది. ఆ తర్వాత అర్జున్ చాలా తెలివిగా మూడో వ్యక్తి ఇంటి దగ్గర
దగ్గరికి కూడా మారు వేషంలో వెళ్లి ఆ వ్యక్తికి తెలియకుండా తన ఇంట్లో సీక్రెట్ కెమెరాలో మైకులు పెట్టి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో యాండ్రియా మళ్ళీ అర్జున్ ని చూసి ఇతనే కదా ఇంతకుముందు స్వామీజీ గెటప్ లో ఉన్నది అని తనని అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అర్జున్ కూడా ఆ మూడో వ్యక్తి దగ్గరికి మారు వేషంలో వెళ్లి అతని దగ్గర మాట్లాడి కిందకి వచ్చే సమయంలో లిఫ్ట్ లోనే తన గెటప్ ని మార్చేస్తాడు. ఇదంతా చూస్తున్నటువంటి యాండ్రియా అర్జున్ ని అనుమానిస్తూ వీడేదో చేస్తున్నాడు అని తనని అబ్జర్వ్ చేయడం మొదలు పెడుతుంది. అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్లిన అర్జున్ తనకు ఎదురుగా వస్తున్నటువంటి ఐశ్వర్యకి తగలడంతో ఐశ్వర్య చేతిలో ఉన్న ఫైల్స్ అన్ని కూడా కింద పడిపోతాయి. దాంతో అర్జున్ సారీ చెప్పి వెంటనే ఆ ఫైల్స్ అన్నిటిని తీసి ఐశ్వర్యకి ఇస్తూ ఉంటాడు. ఐశ్వర్య ఆ అర్జున్ ని ఇష్టపడుతూ ఉండడంతో సిగ్గుపడుతూ ఏం పర్వాలేదు అంటూ తను వెంటనే అర్జున్ ని చూసి అవును నువ్వు సింగిల్ అని అడుగుతుంది. దానికి అర్జున్ కూడా అవును నేను సింగిల్ అని అంటాడు. ఐశ్వర్య అర్జున్ తో మాట్లాడుతూ ఎందుకు సింగిల్, నీకు పెళ్లి చేసుకోవాలనిపించలేదని అడుగుతుంది. అర్జున్ సమాధానం చెప్తూ లేదు మేడం ఇప్పుడిప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అని అంటాడు. ఆ మాటలు విన్న ఐశ్వర్య సిగ్గుపడుతూ అక్కడి నుంచి ఆ ఫైల్స్ తీసుకుని వెళ్లిపోతుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ అర్జున్ తను ఫాలో చేస్తున్నటువంటి ఆ మూడో వ్యక్తి ఇంట్లో పెట్టినటువంటి సీక్రెట్ కెమెరాని తీసుకోవడానికి ఆ ఇంటి దగ్గరికి వెళ్లి డూప్లికేట్ కీతో ఓపెన్ చేయబోతూ ఉంటాడు. అలా అర్జున్ ఆ ఇంటి డోర్ ని ఓపెన్ చేయబోతూ ఉండగా సడన్ గా ఎవరో వెనక నుంచి వచ్చి అర్జున్ తల మీద బలంగా కొట్టడంతో అర్జున్ స్పృహ కోల్పోతాడు. వచ్చేస్తే ఆ తర్వాత అర్జున్ స్పృహలోకి రాగా తనని ఇద్దరు అమ్మాయిలు బంధించి ఉంటారు. ఆ అమ్మాయిలు మరి ఎవరో కాదు యాండ్రియా మరియు తన ఫ్రెండే బంధించి ఉంటారు. యాండ్రియా అర్జున్ ని చూసి ఎందుకు నువ్వు గెటప్లు మార్చి ఆ ఇంట్లో దొంగతనం చేయడానికి వెళుతున్నావా అని అడుగుతుంది. దానికి అర్జున్ యాండ్రియాని చూసి నేను దొంగని కాదు, నేను ఒక డిటెక్టివ్ని, నాకు అతని గురించి ఎంక్వైరీ చేసి అతని డీటెయిల్స్ని కనుక్కోమని చెప్పడంతో నేను ఇక్కడికి వచ్చాను. మీకు అంత డౌట్గా ఉంటే నా పాకెట్లో నా ఐడి కార్డు ఉంది, వెంటనే మీరు ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కోండి అని అంటాడు. యాండ్రియా వెంటనే అర్జున్ ఐడి కార్డు మీద ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేయగా అవతల వ్యక్తి మాట్లాడుతూ డిటెక్టివ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామని అంటారు. ఆ మాటలు విన్న యాండ్రియా అర్జున్ నిజంగానే డిటెక్టివ్ ని అర్థం చేసుకుని సారీ చెప్పి తనని అక్కడి నుంచి వదిలేస్తుంది. అర్జున్ అక్కడి నుంచి డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి తన బాస్ ఐశ్వర్య అర్జున్ ని చూసి నువ్వు ఇప్పటి వరకు నలుగురిని ఫాలో అవుతున్నావు కదా, ఈ ఐదో వ్యక్తి డీటెయిల్స్ కూడా కరెక్ట్ చెయ్యి అని మరొక ఫోటో ఇస్తుంది. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఆ ఫోటోలో మరెవరో కాదు యాండ్రియా ఉంటుంది. అర్జున్ వెంటనే ఐశ్వర్యాని చూసి ఎందుకు మేడం ఈ అమ్మాయి డీటెయిల్స్ ని కూడా కలెక్ట్ చేస్తున్నారు అని అడుగుతాడు. దానికి ఐశ్వర్య చెప్పాను కదా వాళ్ళ కంపెనీ బాస్ ఇవన్నీ కూడా చేయమని చెప్తున్నారు, అవన్నీ మనకు అనవసరం, నువ్వు ఈ అమ్మాయి డీటెయిల్స్ ని కూడా కలెక్ట్ చెయ్యి అని అంటుంది. అర్జున్ వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్లి తన ఫ్రెండ్ ని కలిసి తనని యాండ్రియా కట్టేసి కొట్టిన విషయం, అలాగే ఇప్పుడు వాళ్ళ ఆఫీస్ వాళ్ళు యాండ్రియా గురించి కూడా డీటెయిల్స్ కలెక్ట్ చేయమంటున్నారు అని ఈ విషయాలన్నీ కూడా తన ఫ్రెండ్ దగ్గర చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు యాండ్రియా బర్త్డే కావడంతో తను ఒక అనాథాశ్రమానికి వెళ్లి అక్కడ ఉన్న పిల్లలతో తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది. అక్కడికి అర్జున్ ఒక ఫాదర్ లాగా వెళ్లి అక్కడ ఉన్న సిస్టర్స్ ని కలిసి ఆ యాండ్రియా గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. అప్పుడే అర్జున్ కి యాండ్రియా గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. ఆ యాండ్రియా ఒక అనాథని, తన అనాథాశ్రమంలో బాగా చదివి మంచి జాబ్ చేస్తూ ఇప్పుడు తనకు వస్తున్నటువంటి జీతంలో సగం ఆ అనాథాశ్రమంలో ఉన్న పిల్లలకే పెడుతూ ఉంటుంది అని తెలుసుకుంటాడు. అర్జున్ యాండ్రియా గురించి తెలుసుకుని ఆ యాండ్రియాని ప్రేమించడం మొదలు పెడతాడు. ఇదే విషయం అర్జున్ తన ఫ్రెండ్ కి చెప్పగా తన ఫ్రెండ్ అర్జున్ ని ఆట పట్టిస్తూ నువ్వు కూడా ప్రేమలో పడిపోయావు అంటే నువ్వు త్వరలోనే ఒక ఇంటి వాడివి కాబోతున్నావు అని అంటూ తనని ఆట పట్టిస్తూ ఉంటాడు. ఆ తర్వాత అర్జున్ మరియు తన ఫ్రెండ్ ఇద్దరు కూడా యాండ్రియాకి తెలియకుండా యాండ్రియానే ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఆ తర్వాత రోజు యాండ్రియా కనిపించకుండా పోవడంతో అర్జున్ మరియు తన ఫ్రెండ్ తన కోసం వెతుకుతూ ఉంటారు. అదే సమయంలో యాండ్రియా అక్కడికి వచ్చి వాళ్ళని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అర్జున్ కూడా కొంచెం భయపడుతూ ఉండగా యాండ్రియా వెంటనే అర్జున్ ని చూసి సడన్ గా నవ్వడం మొదలు పెడుతుంది. ఎందుకంటే యాండ్రియా కూడా అర్జున్ ని ఇష్టపడుతూ ఉంటుంది. అలా అర్జున్ మరియు యాండ్రియా ఇద్దరు కూడా ప్రేమించుకోవడం మొదలు పెడతారు. ఆ తర్వాత రోజు అర్జున్ ఫాలో అవుతున్నటువంటి మూడో వ్యక్తి, అదే అమ్మాయిని పిచ్చి ఉన్న ఆ వ్యక్తి మరొక అమ్మాయిని బుక్ చేసుకున్నాడు అని తెలుసుకుని అర్జున్ చాలా తెలివిగా అమ్మాయి గెటప్ లో తన దగ్గరికి వెళ్తాడు. ఇదంతా కూడా ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి యాండ్రియా చూసి ఇతను అర్జునే కదా అని చూస్తూ ఉండగా అర్జున్ ఆ యాండ్రియాని చూసి ఇదంతా నా పనిలో భాగం, నా గురించి చెప్పకు అని సైగ చేస్తాడు. అలా అర్జున్ అమ్మాయి గెటప్ లో చాలా తెలివిగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి ఆ వ్యక్తికి స్పృహ లేకుండా చేసి ఆ ఇంట్లో అర్జున్ సీక్రెట్ గా పెట్టినటువంటి కెమెరాస్ ని మైక్స్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. చూస్తే ఆ తర్వాత రోజు ఐశ్వర్య అర్జున్ తో మాట్లాడుతూ నువ్వు యాండ్రియాతో మాట్లాడుతున్నావా అని అడుగుతుంది. దానికి అర్జున్ లేదు నేనేం తనతో మాట్లాడడం లేదు అని అబద్ధం చెప్తాడు. ఐశ్వర్య చాలా కోపంగా అర్జున్ ని చూసి ఎందుకు నా దగ్గర అబద్ధం చెప్తావు, నువ్వు ఆ యాండ్రియా కలిసి తిరగడం నేను చూశాను, నేను నీకు ముందే చెప్పాను కదా, మనం ఎవరినైతే ఫాలో అవుతున్నామో వాళ్ళతో అసలు మాట్లాడకూడదు
మాట్లాడకూడదు అని చెప్పాను కదా అని ఆ అర్జున్ ని తిడుతూ ఉంటుంది. ఎందుకంటే ఐశ్వర్య అర్జున్ ని వన్ సైడ్ లవ్ చేస్తూ ఉండడంతో కోపంతో అలా అంటూ ఉంటుంది. ఆ అర్జున్ కూడా సారీ మేడం, ఇంకెప్పుడు కూడా యాండ్రియాతో మాట్లాడను అని అంటూ ఉంటాడు. ఐశ్వర్య అర్జున్ ని చూసి నాకు నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, కాకపోతే మనం ఎవరినైతే ఫాలో అవుతున్నామో వాళ్ళతో మాట్లాడకూడదు, నువ్వు వెంటనే ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసి ఇవ్వు అని చాలా సీరియస్ గా చెప్తుంది. దాంతో అర్జున్ యాండ్రియాతో మాట్లాడకూడదు అని అనుకుంటూ ఉండగానే ఆ సమయంలో యాండ్రియా అర్జున్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది. అర్జున్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటాడు. ఆ సమయంలో అర్జున్ ఫ్రెండ్ వెంటనే ఆ ఫోన్ లిఫ్ట్ చేయగా యాండ్రియా మాట్లాడుతూ నేను ఒక ప్లేస్ లో అర్జున్ కోసం వెయిట్ చేస్తున్నాను, అక్కడికి రమ్మని చెప్పండి అని అంటుంది. దాంతో అర్జున్ ఫ్రెండ్ అదే విషయాన్ని అర్జున్ కి చెప్పి నువ్వు అక్కడికి వెళ్లి మాట్లాడి చూడు, అన్ని సెటిల్ అయిపోతాయి అని చెప్పడంతో అర్జున్ వెంటనే ఆ యాండ్రియాని మీట్ అవ్వడానికి ఆ ప్లేస్ దగ్గరికి వెళ్లి వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడే ఒక వ్యక్తి చనిపోయి ఉండడంతో ఆ డెడ్ బాడీని తీసుకుని వెళుతూ ఉంటారు. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ చనిపోయిన వ్యక్తి మరెవరో కాదు, అర్జున్ ఫాలో అయ్యి డీటెయిల్స్ ని కలెక్ట్ చేసినటువంటి ఆ బాక్సింగ్ కోచ్ అక్కడ చనిపోయి ఉంటాడు. దాంతో అర్జున్ వెంటనే ఆ వ్యక్తి ఎలా చనిపోయాడు అని అక్కడ ఎంక్వైరీ చేయగా తనకి యాక్సిడెంట్ అవ్వడం వల్లనే చనిపోయాడు అని తెలుస్తుంది. అర్జున్ వెంటనే ఆఫీస్ లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పడంతో ఆఫీస్ లో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడుతూ ఆ వ్యక్తికి యాక్సిడెంట్ అయి చనిపోయాడా, ఇందులో మన తప్పే ఉంది, నువ్వేమీ చేయలేదు కదా, నువ్వేమీ కంగారు పడకు, నీ పని నువ్వు చూసుకో అని చెప్తాడు. దాంతో అర్జున్ వెంటనే అక్కడ ఉన్న కొంతమందిని ఎంక్వైరీ చేయగా వాళ్ళు అర్జున్ ని చూసి ఇంతకు ముందే ఈ వ్యక్తికి ఒక యాక్సిడెంట్ జరిగింది, అప్పుడు తనకేమీ ప్రమాదం జరగలేదు, తనకు మళ్ళీ ఇప్పుడు యాక్సిడెంట్ జరగడంతో ఇప్పుడు చనిపోయాడు, ఇదెందుకో పక్కా ప్రీ ప్లాన్డ్ మర్డర్ చేసినట్లుగా ఉన్నారు అని అక్కడ ఉన్న కొంతమంది చెప్తూ ఉంటారు. ఆ మాటలు విన్న అర్జున్ షాక్ అయ్యి నేను ఈ వ్యక్తి గురించి అన్ని డీటెయిల్స్ ని కలెక్ట్ చేసి ఆఫీస్ లో ఇచ్చాను, ఎవరైనా ఆ డీటెయిల్స్ ని తీసుకుని ఇతన్ని హత్య చేశారేమో అని ఆలోచిస్తూ వెంటనే అర్జున్ తను మొదటిసారిగా ఫాలో అయినటువంటి ఆ వ్యక్తిని కలవాలి అని ఆ వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్లి చూడగా ఇంటికి లాక్ చేసి ఉంటుంది. ఆ సమయంలోనే పక్కింటి మహిళ అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి అర్జున్ ని చూసి బాబు నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు, ఆ ఇంట్లో ఉన్న వ్యక్తికి యాక్సిడెంట్ అయి చనిపోయాడు, వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఇక్కడ ఉండడం లేదు అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి అర్జున్ మరియు తన ఫ్రెండ్ ఇద్దరు కూడా షాక్ అవుతారు. అర్జున్ మాత్రం నేను ఫాలో అయిన ఇద్దరు కూడా చనిపోయారు, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని అర్జున్ చాలా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ వెంటనే అర్జున్ మరియు తన ఫ్రెండ్ బైక్ లో వెళుతూ ఉండగా వాళ్ళని ఒక రెడ్ కలర్ కారు ఫాలో అవుతూ ఉంటుంది. అది గమనించినటువంటి అర్జున్ వెంటనే బైక్ తిప్పి ఆ రెడ్ కలర్ కారు వైపు వెళుతూ ఉండగా ఆ కారులో ఉన్న వ్యక్తి కూడా అది గమనించి వెంటనే కారుని తిప్పుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇదంతా చూస్తున్న అర్జున్కి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడి ఉంటుంది. ఇక్కడ అర్జున్ని కారులో ఫాలో అయిన వ్యక్తి ఎవరో అర్జున్కి తెలియదు, కానీ ఆ అర్జున్ని ఫాలో అవుతున్న వ్యక్తిని మాత్రం మనకు చూపిస్తారు. ఆ వ్యక్తి పేరు ఇక్బాల్. ఈ ఇక్బాల్ ఎందుకు అర్జున్ని ఫాలో అవుతున్నాడో ఆ విషయం తర్వాత అర్థమవుతుంది. మరోపక్క అర్జున్ తను ఫాలో అయినటువంటి 3వ వ్యక్తి మరియు 4వ వ్యక్తి ఎలా ఉన్నారో తెలుసుకోవాలి అని వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఫోన్ వాళ్ళకి కనెక్ట్ అవ్వదు. దాంతో అర్జున్ చాలా భయపడుతూ నేను 5వ వ్యక్తిగా యాండ్రియాని ఫాలో అవుతున్నాను కదా, అంటే యాండ్రియా కూడా ఏదో ప్రమాదం జరగబోతుంది అని వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి నువ్వు వెంటనే యాండ్రియా ఎక్కడ ఉందో తనని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు, నేను 3వ వ్యక్తిని మరియు 4వ వ్యక్తి వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకుని వస్తాను అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు. సరిగ్గా అదే సమయంలో అర్జున్ ని ఫాలో అవుతున్నటువంటి ఇక్బాల్ అర్జున్ ఇంట్లోకి వెళ్లి వెతుకుతాడు. అక్కడ అర్జున్ 4 వ్యక్తుల్ని కూడా ఫాలో అయ్యి వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ సేకరించి ఉంటాడు. ఇవన్నీ కూడా ఆ ఇక్బాల్ చూస్తూ ఉంటాడు. మరోపక్క అర్జున్ తను ఫాలో అయినటువంటి 3వ వ్యక్తి మరియు 4వ వ్యక్తిని కలవడానికి ప్రయత్నించగా 3వ వ్యక్తికి ఫోన్ కలవదు, కానీ 4వ వ్యక్తికి ఫోన్ కలవడంతో అర్జున్ ఆ వ్యక్తికి ఫోన్ చేసి సార్ మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు, నేను నీతో మాట్లాడాలి, మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి అని అంటాడు. దానికి ఆ వ్యక్తి నేను ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర ఉన్నాను అని చెప్పడంతో సరే సార్ మీరు అక్కడే ఉండండి, నేను వచ్చి మీతో మాట్లాడతాను అని అక్కడికి బయలుదేరి వెళ్తాడు. అయితే ఆ సమయంలో కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర ఉన్నటువంటి ఆ 4వ వ్యక్తిని ఎవరో పైనుంచి కిందకి తోసేయడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోతాడు. కొంతసేపటికి అక్కడికి వచ్చినటువంటి అర్జున్ పైకి వెళ్లి ఎక్కడి నుంచి అయితే ఆ 4వ వ్యక్తి పడిపోయాడు అదంతా కూడా చూస్తూ ఎవరో ఇది కావాలనే చేసినట్లుగా ఉన్నారు, ఖచ్చితంగా ఈ వ్యక్తిని తోసిన వాళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకుని వెళుతూ ఉంటారు అని చుట్టూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అర్జున్ కి దూరంగా ఇక్బాల్ అనుమానాస్పదంగా అక్కడి నుంచి వెళుతున్నట్లుగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ వ్యక్తే ఇక్కడ ఈ వ్యక్తిని కిందకి తోసేశాడు అని అర్థం చేసుకుంటాడు. మరోపక్క ఇక్బాల్ వెంటనే తన ఇంటికి వెళ్లి తన దగ్గర ఉన్న గన్నుని ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఒక ప్లేస్ లో దాచిపెట్టి తన దగ్గర ఉన్నటువంటి ఆ అర్జున్ ఫోటోని తన మనసులకి పంపించి ఈ వ్యక్తి ఎక్కడ కనిపించినా అక్కడే చంపేయండి అని చెప్తూ ఉంటాడు. ఆ ఇక్బాల్ మనుషులు అందరూ కూడా రౌడీల్లాగా ఉంటారు. అదే సమయంలో అర్జున్ ఇక్బాల్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని ఇక్బాల్ ని కలవడానికి వస్తూ ఉండగా ఇక్బాల్ మనుషులు తన మీద అటాక్ చేస్తారు.
దాంతో అర్జున్ వెంటనే ఇక్బాల్ మనుషుల మీద దాడి చేయగా వాళ్ళు భయపడి అక్కడి నుంచి పారిపోతారు. కానీ అర్జున్కి వాళ్ళు ఎందుకు తనని కొట్టడానికి వచ్చాడో ఆ విషయం మాత్రం అర్థం కాకుండా ఉంటుంది. దాంతో అర్జున్ వెంటనే తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి యాండ్రియా ఎలా ఉంది అని అడుగుతాడు. అర్జున్ ఫ్రెండ్ మాట్లాడుతూ నేను యాండ్రియా ఇంటికి వెళ్లే సమయానికి యాండ్రియాకి ఏదో యాక్సిడెంట్ అయ్యిందంట అని అంటాడు. ఆ మాటలు విన్న అర్జున్ యాండ్రియాకి యాక్సిడెంట్ అయ్యిందా అంటూ చాలా భయపడిపోతూ యాండ్రియా ఉన్న హాస్పిటల్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. వెంటనే అర్జున్ యాండ్రియా దగ్గరికి వెళ్లి అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది, నీకు యాక్సిడెంట్ చేసిన ఆ వెహికల్ నెంబర్ ని నువ్వు చూసావా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న యాండ్రియా మాత్రం దీని గురించి ఏమి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇదంతా కూడా నా తప్పే, నేను ఫోన్ మాట్లాడుతూ రోడ్డు మీద వస్తూ ఉండగా ఈ చిన్న యాక్సిడెంట్ జరిగింది, దీని గురించి ఏమి పెద్దగా పట్టించుకోకు అని అంటుంది. అర్జున్ మాత్రం యాండ్రియాని చూసి నువ్వెంత ప్రమాదంలో ఉన్న విషయం నీకు తెలియదు, ఇక నుంచి నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్ళకు అని వెంటనే తన ఫ్రెండ్ని పిలిచి మీదట నువ్వు ఎక్కడికి వెళ్లకుండా యాండ్రియా దగ్గరే ఉంటూ తనని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు, నేను ఫాలో అయినటువంటి మూడో వ్యక్తిని నేను వెళ్ళి ఒకసారి కలిసి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి అర్జున్ వెళ్ళిపోతాడు. మరోపక్క అర్జున్ ఫాలో అవుతున్న ఆ మూడో వ్యక్తి మరొక అమ్మాయిని బుక్ చేసుకుని ఆ అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే అర్జున్ ఆ వ్యక్తితో ఫోన్ లో మాట్లాడడానికి ప్రయత్నించగా అతని ఫోన్ మాత్రం కనెక్ట్ అవ్వదు. దాంతో అర్జున్ అతి కష్టం మీద ఆ వ్యక్తితో ఉన్నటువంటి అమ్మాయి ఫోన్ నెంబర్ కనుక్కొని ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఆ అమ్మాయి ద్వారా ఆ మూడో వ్యక్తితో మాట్లాడుతూ మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు, మీరు వెంటనే నేను చెప్పిన ప్లేస్ దగ్గరికి రండి, మీతో మాట్లాడాలి అని అంటాడు. అర్జున్ వెంటనే తను చెప్పిన ప్లేస్ దగ్గరికి వెళ్లి వెయిట్ చేస్తూ ఉండగా అక్కడికి ఆ మూడో వ్యక్తి కూడా వచ్చి కారు ఆపి రోడ్డు దాటుతూ ఉంటాడు. ఆ సమయంలో సడన్ గా ఎదురుగుండా ఒక వెహికల్ వచ్చి ఆ మూడో వ్యక్తిని కూడా గుద్దేయడంతో మూడో వ్యక్తి కూడా అక్కడికక్కడే చనిపోతాడు. అది చూసినటువంటి అర్జున్ చాలా భయపడుతూ ఉండగా అప్పుడే తన ఫ్రెండ్ ఫోన్ చేసి నేను హాస్పిటల్లో క్యాంటీన్ కి వెళ్లి తిరిగి వచ్చే సమయానికి యాండ్రియా కనిపించడం లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న అర్జున్ చాలా భయపడుతూ చాలా వేగంగా హాస్పిటల్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న స్టాఫ్ ని కలిసి యాండ్రియా ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు అర్జున్ ని చూసి యాండ్రియాని వాళ్ళ అన్నయ్య వచ్చి తీసుకుని వెళ్ళాడు అని అంటుంది. ఆ మాటలు విన్న అర్జున్ వాళ్ళ మీద చాలా సీరియస్ గా మాట్లాడుతూ ఆ యాండ్రియా ఒక అనాథ, తన అన్నయ్య వచ్చి తనని ఎలా తీసుకుని వెళతాడు అని హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ మీద సీరియస్ గా మాట్లాడుతూ ఉంటాడు. వచ్చేస్తే మరోపక్క యాండ్రియాని ఇక్బాల్ అంబులెన్స్ లో తీసుకుని వెళుతూ ఉండగా యాండ్రియా ఇక్బాల్ తో మాట్లాడుతూ మీరెవరు, నన్ను ఎందుకు తీసుకుని వెళుతున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఇక్బాల్ యాండ్రియాని చూసి అవన్నీ తర్వాత చెప్తాను, నువ్వు వెంటనే నీ బాయ్ ఫ్రెండ్ అనేటువంటి అర్జున్ కు ఫోన్ చెయ్యి అని అంటాడు. దాంతో యాండ్రియా అర్జున్ కు ఫోన్ చేయడంతో ఆ ఇక్బాల్ అర్జున్ తో మాట్లాడుతూ నీ గర్ల్ ఫ్రెండ్ నా దగ్గరే ఉంది, వెంటనే నేను చెప్పిన ఈ ప్లేస్ కి దగ్గరికి రా అని చెప్పడంతో ఆ అర్జున్ చాలా భయపడుతూ ఇక్బాల్ చెప్పినటువంటి ఆ ప్లేస్ దగ్గరికి వెళ్లి ఇక్బాల్ మనుషులతో చాలా గొడవ పడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి పోలీసులు వచ్చి వాళ్ళందరినీ కూడా రౌండ్ అప్ చేస్తారు. ఇక్కడ ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేమిటి అంటే నిజానికి ఆ ఇక్బాల్ కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అని తెలుస్తుంది. అంటే ఇక్కడ నిజానికి అర్జున్ ఈ ఇక్బాలే అందరినీ చంపుతున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. కానీ వాస్తవానికి మొదట 2 హత్యలు జరిగిన తర్వాత ఆ కేసుని హ్యాండిల్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ఇక్బాల్ ని నియమించి ఉంటారు. ఇక్బాల్ వెంటనే అర్జున్ ని చూసి ఆ చనిపోయిన ఇద్దరు వ్యక్తుల కేసుని నేనే హ్యాండిల్ చేస్తున్నాను, నిజానికి ఆ చనిపోయిన ఇద్దరు వ్యక్తుల్ని కూడా నువ్వు ఫాలో చేసిన విషయం నాకు తెలుసు, నువ్వే ఆ ఇద్దరిని చంపేశావా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న అర్జున్ ఇక్బాల్ ని చూసి సార్ నేను నిజంగా వాళ్ళని ఫాలో అయిన మాట వాస్తవమే, కానీ నేనైతే వాళ్ళని చంపలేదు, నేను ఒక డిటెక్టివ్ సంస్థలో డిటెక్టివ్ గా పనిచేస్తున్నాను, మీకు అంత డౌట్ గా ఉంటే అక్కడ ఎంక్వైరీ చెయ్యండి అని అంటాడు. దాంతో ఇక్బాల్ అన్న టీం వెంటనే అర్జున్ ని తీసుకుని తను చెప్పినటువంటి అడ్రస్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఎటువంటి డిటెక్టివ్ ఏజెన్సీ ఉండదు, కేవలం అక్కడ ఫ్రూట్స్ ని స్టోర్ చేసే ఒక గోడౌన్ మాత్రమే ఉంటుంది. అర్జున్ చాలా భయపడిపోతూ ఇక్బాల్ ని చూసి సార్ నేను ఇక్కడే పని చేశాను, కానీ సడన్ గా వీళ్ళు ఎక్కడికి వెళ్లిపోయారో నాకు అర్థం కావడం లేదు, నా మాట నమ్మండి, నేను ఎవరిని కూడా చంపలేదు అంటూ ఉంటాడు. దాంతో ఇక్బాల్ కూడా అర్జున్ ని నమ్మడం మొదలు పెడతాడు. ఎందుకంటే అర్జున్ చనిపోయిన వాళ్ళని ఫాలో అయినట్లుగా సాక్ష్యాలు ఉంటాయి, కానీ ఆ అర్జునే ఆ నలుగురిని చంపాడు అని చెప్పడానికి ఎటువంటి సాక్ష్యాలు కూడా ఉండవు. అందుకే ఇక్బాల్ ఆ అర్జున్ ని నమ్మడం మొదలు పెడతాడు. ఇక్బాల్ వెంటనే అర్జున్ ని చూసి నువ్వు వర్క్ చేసినటువంటి అక్సా ఐ డిటెక్టివ్ ఏజెన్సీలోని ఐశ్వర్య ఎలా ఉంటుంది అని ఆ ఐశ్వర్య ఊహా చిత్రాన్ని డ్రా చేయించి ఆ ఐశ్వర్య డ్రాయింగ్ ని అందరికీ పంపించి ఈ అమ్మాయి ఎక్కడ ఉందో వెతికి పట్టుకోండి అని అంటాడు ఇక్బాల్. ఆ మాటలు విన్న అర్జున్ ఇక్బాల్ ని చూసి సార్ ఇందులో యాండ్రియాకి ఎటువంటి సంబంధం లేదు, నెక్స్ట్ టార్గెట్ యాండ్రియానే, మీరు ఎలాగైనా యాండ్రియాని కాపాడాలి అని అంటాడు. ఆ మాటలు విన్న ఇక్బాల్ నేను అందుకోసమే యాండ్రియాని కాపాడి తీసుకువచ్చి నా ఇంట్లోనే ఉంచాను, నువ్వు కావాలంటే వెళ్ళి ఒకసారి మాట్లాడు అని అంటాడు. అర్జున్ వెంటనే అక్కడికి వెళ్ళగా యాండ్రియా చాలా రోజుల తర్వాత అర్జున్ ని చూసి చాలా ఆనందంగా వెళ్లి తనని హగ్ చేసుకుంటుంది.
మరోపక్క ఇక్బాల్ ఆ అక్సా ఐ డిటెక్టివ్ ఏజెన్సీని స్థాపించింది ఒక రిటైర్డ్ డీజీపీ అని తెలిసి వెంటనే అతని దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేయగా ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఇక్బాల్ ని చూసి నేను దాన్ని రిజిస్టర్ చేసిన వెంటనే నా దగ్గర నుంచి ఒక రాజకీయవేత్త కొనుక్కున్నాడు అని అంటాడు. ఇక్బాల్ వెంటనే ఆ రాజకీయవేత్త గురించి ఎంక్వైరీ చేసి అతను ఒక పెద్ద రౌడీ అని తెలుసుకుని అతని దగ్గరికి వెళ్లి పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేయగా ఆ రాజకీయవేత్త కూడా ఇక్బాల్ ని చూసి సార్ నా దగ్గర నుంచి ఆ డిటెక్టివ్ ఏజెన్సీని ఒక అమ్మాయి చాలా డబ్బులు ఇచ్చి దాన్ని తీసుకుంది అని అంటాడు. దాంతో ఇక్బాల్ వెంటనే ఆ ఐశ్వర్య ఫోటోని ఆ రాజకీయవేత్తకు చూపించగా తను చాలా షాక్ అయ్యి అవును సార్ ఈ ఫోటోలో ఉన్న అమ్మాయే మా దగ్గర నుంచి ఆ డిటెక్టివ్ ఏజెన్సీని కొనుక్కున్నది అని అంటాడు. అది మొత్తం తెలుసుకున్నటువంటి ఇక్బాల్ ఈ నలుగురిని కూడా హత్య చేయాలని చూస్తున్నది ఐశ్వర్యనా లేదంటే ఇంతకు ముందు ఇదే స్టైల్లో ఏమైనా యాక్సిడెంట్లు చేసి ఎవరినైనా చంపబడ్డారా అని ఎంక్వైరీ చేయమని చెప్తాడు. అలా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విధంగా యాక్సిడెంట్లు చేసి ఇంతకు ముందు ఎంతమందిని చంపేశారో ఎంక్వైరీ చేయగా ఆ పేర్లలో అరుంధతి పేరు కూడా ఉంటుంది. అక్కడ అరుంధతి పేరు పక్కన ఉన్న ఫోటోని చూసినటువంటి ఆ అర్జున్ కి సడన్ గా ఒక విషయం గుర్తుకు వస్తుంది. అర్జున్ వెంటనే ఇక్బాల్ ని చూసి సార్ ఈ ఫోటోలో ఉన్నటువంటి అరుంధతిని నేను ఐశ్వర్య దగ్గర పనిచేసే సమయంలో పొరపాటున ఒక రోజు ఐశ్వర్యకి తగిలినప్పుడు తన ఫైల్లో నుంచి ఈ ఫోటో కింద పడింది. ఈ ఫోటోని నేను ఐశ్వర్య ఫైల్లో చూశాను అని అంటాడు. ఆ మాటలు విన్న ఇక్బాల్ అయితే మనం ఆ అరుంధతి గురించి తెలుసుకోవాలి అని అరుంధతి గురించి ఎంక్వైరీ చేస్తారు. అప్పుడే పోలీసులకి అరుంధతిని ఎవరు యాక్సిడెంట్ చేసి లోయలకు తోసేశారని అరుంధతి లోయలో పడి చనిపోయింది కానీ తన డెడ్ బాడీ మాత్రం ఎవరికీ దొరకలేదు అని తెలుస్తుంది. ఇక్కడే పోలీసులకి మరొక విషయం కూడా తెలుస్తుంది. ఆ రోజు అరుంధతితో పాటు మరొక పాప కూడా లోయలో పడి చనిపోయింది అని తెలుస్తుంది. అయితే ఆ లోయలో చనిపోయిన ఆ పాప తండ్రి మనోవేదనకు గురయ్యి పిచ్చి హాస్పిటల్లో ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అని పోలీసులకు తెలుస్తుంది. దాంతో పోలీసులు వెంటనే ఎక్కడైతే ఆ వ్యక్తి ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడో ఆ హాస్పిటల్కి వెళ్లి ఆ వ్యక్తికి సంబంధించిన వస్తువుల్ని చెక్ చేయగా అక్కడ ఒక ఐఫోన్ ఉంటుంది. దాన్ని చూసినటువంటి ఇక్బాల్ వెంటనే ఆ ఐఫోన్ లో ఉన్న డేటా మొత్తం రికవరీ చేయించి చూడగా ఆ వెంటనే పోలీసులు మళ్ళీ అరుంధతి గురించి ఎంక్వైరీ చేయగా మళ్ళీ అరుంధతి గురించి చాలా విషయాలు పోలీసులకి తెలుస్తాయి. కట్ చేస్తే అప్పుడే న్యూస్ ఛానల్లో చాలా సంవత్సరాల క్రితం ఒక ఫేమస్ లాయర్ లోయలో పడి చనిపోయింది అనుకున్నాం కదా, ఆ లాయర్ ఇంకా చనిపోలేదు. తన లోయలో పడినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొండ జాతి వాళ్ళు ఆ అరుంధతిని తీసుకుని వెళ్లి తనకు ట్రీట్మెంట్ చేశారు. తను అక్కడే కోలుకుని జీవించింది. ఇప్పుడు అదే అరుంధతికి ఏదో ప్రాబ్లం అయ్యి హాస్పిటల్లో ఉన్న ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటుంది అని టీవీలో చెప్తూ ఉంటారు. ఈ న్యూస్ ను చూస్తున్నటువంటి ఐశ్వర్య నిజంగానే ఆ అరుంధతి చనిపోలేదా అంటూ చాలా ఆశ్చర్యంగా ఆనందంగా ఉంటుంది. ఆ వెంటనే ఐశ్వర్య ఎలాగైనా అరుంధతిని కలవాలి అని ఆ హాస్పిటల్ దగ్గరికి మారు వేషంలో వెళ్ళగా అక్కడ ఇక్బాల్ మరియు అర్జున్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ తెలిసే ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఇదంతా కూడా ఇక్బాల్ మరియు అర్జున్ వేసిన ప్లానే అయి ఉంటుంది. అంటే వాస్తవానికి ఆ అరుంధతి గురించి ఎవరికి ఎటువంటి న్యూస్ తెలిసి ఉండదు. కేవలం వీళ్ళు మాత్రమే ఆ విధంగా టీవీ ఛానల్లో ప్రచారం చేసి ఉండడంతో అది నమ్మినటువంటి ఐశ్వర్య అక్కడికి వెళ్లి ఇక్బాల్ మరియు అర్జున్ కి దొరికిపోతుంది. ఆ ఇక్బాల్ మరియు అర్జున్ ఆ ఐశ్వర్యని ఒక ప్లేస్ కి తీసుకుని వచ్చి బంధించి తనను విచారిస్తూ ఉంటారు. కానీ ఐశ్వర్య మాత్రం ఏమీ చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది. అప్పుడు ఆ ఇక్బాల్ ఐశ్వర్యాన్ని చూసి నువ్వేమీ మాట్లాడవని నాకు తెలుసు, కానీ నేను కొన్ని విషయాలు చెప్తాను విను అని కొన్ని విషయాలు మాట్లాడడం మొదలు పెడతాడు. నిజానికి పోలీసులు చనిపోయినటువంటి అరుంధతి ఐఫోన్ లో ఉన్న డేటాని రికవరీ చేసినప్పుడు చాలా విషయాలు పోలీసులకు తెలిసి ఉంటాయి. వాటి గురించి ఆ ఇక్బాల్ ఐశ్వర్య దగ్గర చెప్పడం మొదలు పెడతాడు. ఇప్పుడు చనిపోయిన నలుగురు కూడా చనిపోయినటువంటి అరుంధతిని చాలా టార్చర్ పెట్టి ఉన్నారు. ఆ నలుగురిని నువ్వు టార్గెట్ గా చేసుకుని చంపేశావు. ఈ అరుంధతి మరెవరో కాదు మీ తల్లే కదా అని అంటాడు. ఆ మాటలు విన్న ఐశ్వర్య కాసేపు మౌనంగా ఉన్నప్పటికీ అవును ఆ అరుంధతి నా తల్లి అని సమాధానం చెప్తుంది. ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి అరుంధతికి మరియు అతని భర్తకి పెళ్ళయ్యి 10 సంవత్సరాలు అయినప్పటికీ సంతానం మాత్రం కలగకుండా ఉంటుంది. దాంతో ఒక అనాథాశ్రమానికి వెళ్లి అక్కడ ఒక అమ్మాయిని దత్తత తీసుకోవడానికి వెళ్లి ఆ ఆశ్రమంలో ఉన్న ఐశ్వర్యను చూసి వీళ్ళు చాలా ఇష్టపడి ఐశ్వర్యను దత్తత తీసుకుంటారు. అయితే ఐశ్వర్యకి మీరా అనే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది. మీరా ఐశ్వర్య తనని విడిచిపెట్టి వెళ్లిపోతుంది అని చాలా బాధపడుతూ ఉండడంతో అక్కడికి అరుంధతి వచ్చి నువ్వేమీ బాధపడకు, నువ్వు కూడా నా కూతురు లాంటిదానివే, నువ్వు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు, మా ఇంట్లో ఉండవచ్చు అని అరుంధతి తన విజిటింగ్ కార్డ్ ని మీరాకిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయితే కొన్ని రోజుల తర్వాత మీరా ఆశ్రమం నుంచి తప్పించుకుని పారిపోవడంతో ఆ మీరా కోసం చాలా వెతుకుతారు కానీ ఎక్కడా కూడా తను దొరకదు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మీరా అరుంధతి ఇంటి దగ్గరికి వస్తుంది. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే ఆ మీరా మరెవరో కాదు, ప్రెజెంట్ ఆ ఇక్బాల్ ఇంట్లో ఉన్నటువంటి ఆ యాండ్రియా అని తెలుస్తుంది. అంటే మీరా యాండ్రియా అనే పేరుతో ప్రెజెంట్ జీవిస్తుంది.
అనిపిస్తూ ఉంటుంది. అలా మీరా అలియాస్ యాండ్రియా చాలా సంవత్సరాల తర్వాత అరుంధతి ఇంట్లో ఉన్నటువంటి ఐశ్వర్య దగ్గరికి తిరిగి రావడంతో ఐశ్వర్య చాలా ఆనందంగా ఉంటుంది. ఐశ్వర్య వెంటనే మీరాతో మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎక్కడికి వెళ్లిపోయావు అని అడుగుతుంది. అప్పుడు మీరా అలియాస్ యాండ్రియా తన లైఫ్ లో ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడుతుంది. నిజానికి ఆ మీరా తన దగ్గర ఐశ్వర్య లేకపోవడంతో అక్కడ ఉండలేక అక్కడి నుంచి తప్పించుకొని అరుంధతి ఇచ్చినటువంటి విజిటింగ్ కార్డులో ఉన్న అడ్రస్ కి వెళ్ళాలి అని ఆ అడ్రస్ ని తీసుకుని వెళ్లి ఒక అంకుల్ దగ్గర చూపించి ఈ అడ్రస్ ఎక్కడ ఉంది అని అడుగుతుంది. దానికి ఆ అంకుల్ వెంటనే నాకు ఈ అడ్రస్ ఎక్కడ ఉందో నాకు తెలుసు, నేను చూపిస్తాను అని తనని తన బండిలో ఎక్కించుకుని తీసుకుని వెళ్లి తనతో తప్పుగా ప్రవర్తించి తన మీద అత్యాచారం చేస్తాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి మీరాని తన దగ్గర నుంచి వేరే వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ వ్యక్తికి మీరాని అమ్మయ్యేగా ఆ వ్యక్తి కూడా మీరా మీద అత్యాచారం చేస్తాడు. ఆ విధంగా మీరా ఒకరి దగ్గర నుంచి మరొక దగ్గరికి వెళ్ళగా వాళ్ళు కూడా మీరా మీద అత్యాచారం చేస్తూ ఉంటారు. అలా మీరా నలుగురు వ్యక్తుల దగ్గరికి మారగా ఆ నలుగురు వ్యక్తులు కూడా చాలా ఘోరంగా మీరా మీద అత్యాచారం చేస్తారు. చివరికి మీరా అతి కష్టం మీద వాళ్ళ నుంచి తప్పించుకుని వచ్చేసి ఉంటుంది. అలా జరిగిందంతా కూడా ఆ మీరా ఐశ్వర్యకి చెప్తుంది. నిజానికి ఇక్కడ మీరా మీద అత్యాచారం చేసినటువంటి ఆ నలుగురు మరి ఎవరో కాదు, ఇప్పుడు ఐశ్వర్య అండ్ గ్యాంగ్ అర్జున్ చేత ఎవరినైతే ఫాలో అయ్యి వాళ్ళ డీటెయిల్స్ ని తీసుకుని చంపేశారో ఆ నలుగురే అప్పుడు మీరా మీద అత్యాచారం చేసి ఉండి ఉంటారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి అరుంధతి ఆ మీరా మీద అత్యాచారం చేసినటువంటి వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి ఉంటుంది. దాంతో ఆ నలుగురు కూడా అరుంధతికి ఎప్పుడప్పుడు ఫోన్ చేసి ధమ్కి ఇస్తూ ఉంటారు. అయినప్పటికీ అరుంధతి ఏ మాత్రం భయపడకుండా వాళ్ళకి ఎలాగైనా శిక్ష పడేలాగా చెయ్యాలి అని కేసుని వాదిస్తూ ఉండగా ఆ నలుగురులో ఉన్న ఒక వ్యక్తి లారీలో వచ్చి అరుంధతి కారుని గుద్ది లోయలో తోసి చంపేసి ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి అరుంధతి అసిస్టెంట్స్ కూడా ఇక మనం లీగల్ గా వెళితే మనకు న్యాయం దొరికేలాగా లేదు అని, అరుంధతి మేడం చంపిన వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి అని అరుంధతి అసిస్టెంట్స్ కూడా అరుంధతి కూతురైనటువంటి ఐశ్వర్య మరియు మీరాతో కూడా చేతులు కలుపుతారు. ఆ విధంగా వాళ్ళు ఒక ఫేక్ డిటెక్టివ్ ఏజెన్సీని స్థాపించి దానిలో అర్జున్ ని చేర్చుకుని అర్జున్ కలెక్ట్ చేసే డీటెయిల్స్ అన్ని తీసుకుని వాళ్ళందరినీ కూడా చంపేస్తూ ఉంటారు. అయితే ఈ విషయం పోలీసులకు తెలిస్తే వాళ్ళ మీద డౌట్ వస్తుంది అని అర్జున్ చేత వాళ్ళ మనిషి అయినటువంటి యాండ్రియాని కూడా ఫాలో అవ్వమని చెప్పి ఉంటారు. నిజానికి యాండ్రియా జీవితంలో జరిగినటువంటి ఆ ఘోరమైన విషయానికి కక్ష తీర్చుకోవాలి అని వాళ్ళందరూ కూడా టీమ్ గా ఏర్పడి ఆ విధంగా చేసి ఉంటారు. అయితే యాండ్రియా తనను మోసం చేసింది అని అర్జున్ ఆ యాండ్రియాని చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. యాండ్రియా వెంటనే అర్జున్ ని చూసి నేను మొదట్లో నీ దగ్గర నటించిన మాట వాస్తవమే, కానీ ఆ తర్వాత నిన్ను నేను చాలా నిజంగా ప్రేమించడం మొదలు పెట్టాను అని అంటుంది. ఆ సమయంలో అర్జున్ దగ్గరికి ఇక్బాల్ వచ్చి ఈ కేసు గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతాడు. అర్జున్ ఇక్బాల్ ని చూసి సారు వాళ్ళకి జరిగింది అన్యాయమే కావచ్చు, కానీ దానికి వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు కదా, కాబట్టి వాళ్ళకి తగిన శిక్ష పడాలి. ఇప్పటికే నేను ఆ యాండ్రియాని ఇష్టపడుతున్నాను, తను శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత ఖచ్చితంగా తననే పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తాను అని అంటాడు. అయితే ఆ మాటల వల్ల ఇక్బాల్ మాత్రం అర్జున్ ని చూసి నాకు వాళ్ళు తప్పు చేశారు అని అనిపించడం లేదు, వాళ్ళు నా దృష్టిలో శిక్షకి అనర్హులు, కాబట్టి నువ్వు యాండ్రియాతో కలిసి ఆనందంగా జీవించు అని చెప్పి ఇక్బాల్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో యాండ్రియా మరియు అర్జున్ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా కలుసుకుంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.